V4 న్యూస్ ద బెస్ట్ న్యూస్. నిజం చెప్పడమే మా లక్ష్యం. జర్నలిస్టులకు అండగా ఉంటాం. పత్తికొండలో ఘనంగా 67వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. శనివారం ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఏపీయూడబ్ల్యూజే 67వ వార్షికోత్సవం పురస్కరించుకొని ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఏపీయూడబ్ల్యూజే నియోజకవర్గ అధ్యక్షులు భీమ్సాల్ రంగుడు పూలమాల వేసి పురవీధుల గుండా ర్యాలీగా బయలుదేరి స్థానిక 4 స్తంభాల కూడలినందు ఏపీయూడబ్ల్యూజే జెండా ఎగురవేసి మాట్లాడుతూ భారత రాజ్యాంగంలో మీడియా 4వ ఎస్టేట్ అన్నారు. ప్రజలకు పాలకులకు మధ్య వారధిగా ఉంటూ సమాజంలో ఎక్కడ ఏ మూలకు ఏమి జరిగినా ప్రజలకు చేరవేయడంలో జర్నలిస్టుల పాత్ర మరువలేనిది అన్నారు. అలాగే జర్నలిస్టుల హక్కుల కోసం ఏపీయూడబ్ల్యూజే చేస్తున్న కృషి కూడా అభినందనీయం అన్నారు. జర్నలిస్టులు ప్రస్తుతం అనుభవిస్తున్న అక్రిడేషన్, బస్ పాస్, హెల్త్ కార్డులు, ఇన్సూరెన్స్, ఇళ్ల స్థలాలు మరియు ఏపీయూడబ్ల్యూజే సాధించినవే అన్నారు. జర్నలిస్టులకు రక్షణగా, వారిపై ఎక్కడ ఏమి జరిగినా అండగా ఉంటూ చేస్తున్న పోరాటం మరువలేనిది అన్నారు. సీఎం చంద్రబాబు మీడియాకు స్నేహితుడు అని, జర్నలిస్టుల సమస్యల పరిష్కారం ఆయనతోనే సాధ్యం అన్నారు. స్థానికంగా ఉన్న సమస్యలు అన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న సీనియర్ జర్నలిస్టు అయిన గోపాల్ చౌదరికి పూలదండలు వేసి శాలువలతో సత్కరించారు. అదేవిధంగా ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కేక్ కట్ చేసి ఒకరినొకరు మిఠాయిలు పంచుకున్నారు. చెప్పేసి మరొకసారి అన్న వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.